హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్వీట్ ఐటెంతో వచ్చేసాను. ఈ స్వీట్ ఐటెం అయితే ఇక్కడ నేను చేసేది రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా మనము సేమియా పాయసం కానీ కదుక కీర్ కానీ ఎలా అయితే ఇష్టపడతామో రైస్ లవర్స్ కోసం ఈ స్వీట్ ఐటెం అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను చేసేది చాలా సింపుల్ ప్రాసెస్, అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే స్వీట్స్ కంటే ఇలా మనం రైస్తో చేసుకున్న స్వీట్ ఐటెం మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ ప్రాసెస్ కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ టేస్టీ అయిన స్వీట్ ఐటెం తయారు చేసుకోండి. ఇప్పుడు ముందుగా నేను బాదం అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్తో చేస్తున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలు 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను నీట్గా వాష్ చేసుకున్న బియ్యంని తీసుకున్నాను. 1 కప్పు వరకు బియ్యంని తీసుకొని దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఇలా పేస్ట్లా కాకుండా జస్ట్ మనం ఒక గ్రైండ్ లాగా చేసుకొని కోర్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లోకి 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యంని కూడా వేసేసుకోవాలి. ఇలా మనం బియ్యంని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని మనము ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. బాదం అలాగే జీడిపప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా తీసుకున్నాను. వీటిని మనము నెయ్యిలో వేయించుకొని దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ బాండీలోకి వేసేసుకోవాలి. ఇలా మనము మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేయించుకున్న తర్వాత ఇలా మనము రైస్ని వేసుకొని దీంట్లోకి మనము టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, ఇంకో 1/2 లీటర్ అది వేసేసుకోవాలి. పాల క్వాంటిటీ అనేది స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను చేసుకుంటున్న క్వాంటిటీని బట్టి పాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీరు నార్మల్గా షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఏంటంటే ఆ క్రీమీ టెక్స్చర్ అలాగే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మనం 5 మినిట్స్ దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని మనం ఒక 5 నిమిషాల వరకు దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనము ఈ టెక్స్చర్ అనేది ఇప్పుడు వాటరీగా ఉంది, కానీ కొంచెం ఉడికిపోతే ఏంటంటే ఆ థిక్ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఇదైతే ఉడికిపోతుంది, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా మనకి ఉడికిపోయాక ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. ఇక్కడ నేనైతే బాదం అలాగే జీడిపప్పు కిస్మిస్ని తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నా కానీ వేసుకోవచ్చు. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. అన్నంతో చేసిన ఈ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తే కూడా మీకు అర్థమవుతుంది కదా. ఈ పాయసం మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ ఒక్కసారి మీరు ఇలా రైస్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినప్పుడు ఇలా మనము రైస్ తోటి ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కదా. చూశారు కదా అన్నంతో చేసిన పాయసం ఎలా ప్రిపేర్ చేశానో. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.